వస్తుంది, ఆ మెసేజ్ను కాపీ పేస్ట్ చేస్తున్నారు, పేస్ట్ చేసి దాన్ని ఎఫ్ఐఆర్గా మారుస్తూ ఉన్నారు. అసలు సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేయాల్సిన పని ఏంటి? ఈ రాష్ట్రంలో ప్రజలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో కంపెనీలను డిజిటల్ ఫ్రాడ్స్ నుంచి, అటాక్స్ నుంచి, హ్యాకింగ్స్ నుంచి రక్షించాలి కదా. ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సురక్షితంగా ఉంచాలి కదా. ఈ రాష్ట్రంలో నేను ఇంతకుముందు చెప్పిన ఫ్రాడ్స్ అన్నిటి మీద, ప్రజల మీద క్రైమ్స్ కాకుండా చూడాలి కదా. ఇలా మనం డేటా చూస్తే, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా చూస్తే, డీజీపీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో 43% సైబర్ క్రైమ్స్ పెరిగినాయి. మరి సైబర్ క్రైమ్స్ తగ్గించాల్సిన బాధ్యత ఎవరిది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది. వీళ్ళకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయల శాలరీ వస్తూ ఉన్నది. సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. మా అధినాయకులు కేసీఆర్ గారు ఎవ్వరు, ఏ ఆఫీసర్ పేరు కూడా మనం తీసుకోకూడదు, మనకు ఆఫీసర్లు శత్రువులు కాదు, మనం వ్యవస్థలో ఉండే లోపాల గురించే మాట్లాడాలని చెప్పినారు. కాబట్టి మేము ఏ ఆఫీసర్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఈరోజు సైబర్ క్రైమ్స్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉంది? సైబర్ సెక్యూరిటీ బ్యూరోది ఉంది. ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఉండే ఆఫీసర్లందరూ ఈరోజు చేస్తున్న పని ఏంది? టీఆర్ఎస్ నాయకుల మీద అక్రమంగా కేసులు పెట్టడం మాత్రమే చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ఏమీ చేస్తలేరు, సువోమోటో చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టినారు వీళ్ళు, సైబర్ పెట్రోలింగ్ అని. చాలా మంచిగా ఉంది, సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టినారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది. మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ. ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు జరుగుతున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో, ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఘోరంగా మీమ్స్ తయారు చేసి, అదేవిధంగా ఇంకా ఘోరమైన విషయాలు ఇంకా చెప్పలేము. కేటీఆర్ గారి మీద తెలంగాణ కాంగ్రెస్ ఆటో రాముడు అని చెప్పి ఒకటి, అదేవిధంగా రేవంత్ సైన్యం, అదేవిధంగా కిరణ్ కుమార్ చామల్ అయిన ఎంపీ ఎంత ఘోరమైన కామెంట్స్ చేస్తున్నారు చూడండి. అదేవిధంగా నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని పోలుస్తూ ఘోరంగా మనుషుల రెప్యుటేషన్ దెబ్బతీసే విధంగా తెలంగాణ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్లో చేస్తున్నది. అదేవిధంగా ఈ గౌతమ్ ఇది ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, రైతుల బాధలన్నీ, రైతుల కష్టాలు, కన్నీళ్ళన్నీ కూడా ప్రజలకు చెప్పే ప్రయత్నం రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19 ఇచ్చిన హక్కులతోని ఈయన చెప్తా ఉన్నాడు. ఈయన మీద ఎంత ఘోరంగా రాస్తారు, బాలిక అత్యాచారం కేసులో కేటీఆర్ ప్రధాన అనుచరుడు, ఇదా మీరు చెప్పేది? మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కదా ఈయన, ఈ గౌతమ్ పోతగోటి పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వలేదు. దెన్ వేర్ ఈజ్ యువర్ సైబర్ పోలీసింగ్? అదేవిధంగా మన్నే క్రిషాంక్, ఈయన మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో స్కాలర్, ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు. ఈయన మీద ఏమని రాసిండు? పిల్లలు ఉన్నారు కదరా బాబు, ఇంత గలీజ్ దందాలు చేస్తే బతికేందు కానీ వెన్నెల కిషోర్ అని చెప్పేసి అవుతానో రాసిండు. ఈయన కంప్లైంట్ చేస్తే దాని మీద కూడా కేసులు లేదు. అదేవిధంగా కేసీఆర్ గారిని తెలంగాణ రావడంలో అత్యంత కీలకమైన భూమిక పోషించి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారిని ఎంతో ఘోరమైన లాంగ్వేజ్తోని ఈ కాంగ్రెస్ డైరెక్ట్గా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చేస్తున్నారు. దెన్ నేను ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఓపెన్గా అడుగుతున్నా, ఎక్కడుంది ఫెయిర్నెస్? మీరు రాశారు ఇవాళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉన్నతాధికారి రాశారు, ఏమని రాశారు? అవర్ మిషన్ ఈజ్ టు క్రియేట్ ఎ సెక్యూర్ డిజిటల్ ఎన్వైరన్మెంట్ త్రూ ట్రాన్స్పరెంట్, అన్బయాస్డ్ అండ్ ఎఫిషియంట్ ప్రాక్టీసెస్ సపోర్టెడ్ బై కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అన్నారు. నేను అధికారులను అడుగుతా ఉన్నా, ఎక్కడుంది ట్రాన్స్పరెన్సీ? ఎక్కడ ఉంది ఇక్కడ అన్బయాస్డ్
ప్రతి క్షణం కూడా బయాసే ఉన్నది. లేకపోతే ఈ బీజేపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ, అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కానీ ఇంతవరకు ఒక్క కేసు కూడా పెట్టలేదు కదా మీరు. మరి వెరీ సైబర్ పెట్రోలింగ్. సైబర్ పెట్రోలింగ్ అంతా గోల్ని తెలంగాణ భవన్ మీద, తెలంగాణ భారత రాష్ట్ర సమితి కార్యకర్తల మీద. వాళ్ళు స్టేటస్ పెట్టుకుంటే మీరు పోలీసుని పిలిపిస్తున్నారు, రీట్వీట్ చేస్తే పోలీసుని పిలిపిస్తున్నారు, ఫేస్బుక్ పోస్ట్ పెట్టుకుంటే పోలీస్ స్టేషన్లకు పిలిపిస్తున్నారు. 35(3) BNSS కింద బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో పిలిపిస్తున్నారు. రాత్రి 2 గంటలకు మేజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేస్తున్నారు బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా. మరి ఎక్కడుంది సైబర్ పెట్రోలింగ్? ఇదేనా సైబర్ పెట్రోలింగ్ అంటే? ఇదేనా ఫెయిర్నెస్ అంటే? ఇదేనా ఆర్టికల్ 14 రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ అంటే? సమానత్వ, స్వేచ్ఛ, సమన్యాయం, సౌభ్రాతృత్వం, సమానత్వం అని రాజ్యాంగ పీఠికలో ఉన్నది కదా. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా రాహుల్ గాంధీ. మరి ఏమైంది? ఎక్కడ పోయింది? అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా. ఆ గౌతమ్ పోతగోన్ అంటే ఆయన ఏం పాపం చేసిండు? డైరెక్ట్గా ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటలేదు. వెర్ ఈజ్ అ ఫెయిర్నెస్? ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ? ఆర్టికల్ సెక్షన్ 173 BNSS ఏం చెప్తున్నది? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014లో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. ఏ సిటిజన్కైనా పొల్యూషన్ పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పని రాయండి, రైతు అయితే మీరు అరెస్ట్ చేయండి అని చెప్పిండ్రు. మరి ఎందుకు మీరు చేయడం లేదు? అంటే